హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చి ఆర్టీ యాక్ట్ అండి. ఖచ్చితంగా మనకైతే ఈ టాపిక్ నుంచి ఒక మార్కు పక్కాగా వస్తుంది. ఆర్టీ యాక్ట్ కోసం ఏ బిట్స్ అయితే మనకి ఒక ఎగ్జామ్ పాయింట్ వస్తుంది, దానికోసం సింపుల్గా చూద్దాం ఈ వీడియోలో. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఆర్టీ యాక్ట్ నుంచి అయితే ఎక్కువగా బిట్స్ ఎక్కడ ఏమవుతాయి అంటే అది ఎప్పుడు అమలైందని అడుగుతాడండి. దానికి సంబంధించి ముందుగా మూడు చూసుకోవాలి. ఆగస్టు 26 అండి. ఆగస్టు 22, 2009 రాష్ట్రపతి దీనికి ఓకే చెప్పారండి. ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు 26, 2009. రైట్ టు ఎడ్యుకేషన్ అండి. ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఆగస్టు 27 అండి. నెక్స్ట్ డే 2029 గెజిట్ మనకి అది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే గెజిట్ అనేది వస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్లో అయితే ఏదైనా ఒక చట్టం అవ్వాలంటే గవర్నర్ ఆమోదం తర్వాత మనకు గెజిట్ అవుతుంది. ముఖ్యంగా మనకి ఆర్టీ యాక్ట్ 2009 అండి. బట్ మనకి ఇది అమలైతే ఏప్రిల్ 1, 2010 అని వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ మ్యాక్సిమం చాలా సార్లు అయితే ఎగ్జామ్ పాయింట్ ఇప్పుడు ఈ బిట్ ఎక్కువ వస్తుందండి. బట్ ఇంకా డిఫికల్ట్ ఇవ్వాలనుకుంటే ఈ బిట్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1, 2010 అండి. ఆర్టీ యాక్ట్ 2009 అని అంటాం, బట్ 2010 మనకి అమల్లోకి వచ్చింది. ఇంకా ఈ టాపిక్ నుంచి అధ్యాయాలండి, వెరీ ఇంపార్టెంట్. అధ్యాయాలు ముఖ్యంగా 7 ఉంటాయండి ఆర్టీ యాక్ట్. తర్వాత వీడియోలు మళ్ళీ ఆర్టీఐ గురించి చెప్దాం. నెక్స్ట్ అలాగే ఎన్పి 2020 కూడా ఆల్రెడీ మనం వీడియో అప్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ చూడండి. సెక్షన్స్ అండి, ఆర్టీ యాక్ట్ సెక్షన్స్ వచ్చి 7 ఉంటాయండి. అలాగే షెడ్యూల్స్ వచ్చి 7 ఉంటాయండి. సెక్షన్స్ అంటే ఈ అధ్యాయాలు ఉన్నాయి కదా, సారీ అండి, సెక్షన్స్ 36 అండి. ఈ 7 అధ్యాయాలకు ఈ 30 సెక్షన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యాయం 1 అనుకోండి. అధ్యాయం 1లో సెక్షన్స్ 1 నుంచి 6 వరకు, అలా సెక్షన్ 2లో అలా ఉంటాయండి. మొత్తం 38 వరకు సెట్ చేసి ఉంటాయి. ఒక షెడ్యూల్ ఉంటుంది, ఇది లాస్ట్లో ఉంటుంది షెడ్యూల్. మనకి ఇది మరీ డైప్గా అయితే వెళ్ళడు. అడిగితే అధ్యాయులు అని అడుగుతాడు, సెక్షన్స్ అని అడుగుతాడు, షెడ్యూల్ అడుగుతాడండి. బట్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఈ 7 అధ్యాయాల గురించి తెలుసుకోవాలి. మొదటి అధ్యాయం ఏది, అందులో ఏ టాపిక్స్ వస్తాయి, అలాగే సెకండ్ అధ్యాయం ఏది, అందులో ఏ టాపిక్స్ వస్తాయని చూసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఉపోద్ఘాతం అండి. ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ అండి. మ్యాక్సిమం ఈ దీని నుంచి అయితే మనకి బిట్ అడగడు. ఉపోద్ఘాతం నుంచి మనకి అడగడు. ఒక ఉపోద్ఘాతం నుంచి అడిగితే ఈ బిట్లే వస్తాయండి. ఇవన్నీ అందులో ఉంటాయి, ఇంట్రడక్షన్ టాపిక్స్ ఉంటాయి. సెకండ్ అండి, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ అధ్యాయంలో ఉచిత నిర్బంధ విద్య కోసం మొత్తం ఇక్కడ ఉంటుందండి. అంటే ఉచిత నిర్బంధ విద్య యొక్క చట్టాలు అమలు, అలాగే ఏ అయితే మనకి ఈ చట్టంలో పెట్టారు వాటి యొక్క మొత్తం ఇందులో ఉంటాయి. థర్డ్ వచ్చి తల్లిదండ్రులు లేదా సంబంధిత ప్రభుత్వం అంటే స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, ఈ చట్టంపై ఎలాంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 4 అండి, బడులు, టీచర్స్ అండి, టీచర్స్ బాధ్యతలు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఎక్కువ మనకు వచ్చేది ఎక్కడి నుంచేనండి. బడులు, టీచర్స్ బాధ్యతలు ఈ ఆర్టీ యాక్ట్ సంబంధించి ప్రైమరీ స్కూల్స్, అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్, అలాగే ఉన్నత పాఠశాలలు సెకండరీ ఎంత దూరం ఉండాలి, పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు ఉండాలి, అన్నీ కూడా మొత్తం ఇందులో వస్తాయి. ఎలాగో అడుగుతాడని బిట్టు. ఆర్టీ యాక్ట్లో 4 అధ్యాయం ఏదో అడుగుతాడు. ఒక డైరెక్ట్గా అడగాలంటే 4 అధ్యాయంలో వీటిని పొందుపరిచారు అంటారండి. బడులు, టీచర్స్ బాధ్యతలు చెప్పాలి. నెక్స్ట్ వచ్చి 5 అండి, పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం అండి. ఈ మూల్యాంకనం సంబంధించి పాఠ్య ప్రణాళిక సంబంధించి ఇందులో ఉంటాయి. ఇందులో మనకి సబ్ పాయింట్స్ చాలా ఉంటాయండి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఓవరాల్గా మీకు డ్రాఫ్ట్ రూపంలో చెప్పడం జరుగుతుంది. 6 వచ్చి బాలల హక్కులు అండి. ఈ బాలల హక్కులు వచ్చి నవంబర్ 20 అండి. ఇది రీసెంట్ డేట్లో కూడా వచ్చింది, నవంబర్ 20 బాలల హక్కుల దినోత్సవం. నవంబర్ 14 అయితే బాలల దినోత్సవం, గుర్తుపెట్టుకోవాలి. బాలల హక్కులు వాళ్ళ యొక్క బాధ్యత గురించి ఇక్కడ మొత్తం ఈ 6వ చాప్టర్లో ఉంటుందండి. లాస్ట్ 7 వచ్చి వివిధ అంశాలండి. ఇది ఓవరాల్గా 7 అధ్యాయాల గురించి. సెక్షన్స్ అని ఇంకేం లేదు. ఈ 1వ అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, అలాగే 2వ అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏ సెక్షన్స్ అయితే ఉంటాయో అది మనం కొంచెం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఓవరాల్గా ఈ విధంగా చూసుకుంటే మ్యాక్సిమం ఒక మార్క్ అయితే పక్కాగా వస్తుందండి. ఆర్టీ యాక్ట్ నుంచి ఇవ్వాలనుకుంటే దీనికి దాటి అయితే ఇంకా మ్యాక్సిమం వెళ్ళడు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కూడా సమాచార చట్టం కూడా వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మనం చూద్దాం. థ్యాంక్ యూ.